11 రోజుల్లో 8 రూపాయలు పెంచడం జరిగింది కదా, మరి పెట్రోల్ డీజిల్ కాస్ట్ ఈ విధంగా పెరిగిపోతూ ఉంటే మరి పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటారు? ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ క్యాష్ పెరగడం అంటే అక్కడ యుద్ధం జరుగుతుంది, మనకు అక్కడ నుంచి పెట్రోల్ డీజిల్ రావాల్సి ఉంటుంది. సో మళ్ళీ ప్రముఖ మన రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఏం చెప్తుంటే ఎలక్ట్రానిక్ వెహికల్ తీసుకోండి బాగుంటుంది అని చెప్తున్నారు. సో ఎలక్ట్రానిక్స్ వెహికల్స్ అందరూ కొంటే మళ్ళీ ఇక్కడ పెట్రోల్ కొనేవాళ్ళు డీజిల్ కొనేవాళ్ళు ఎవరు ఉంటారు, డీజిల్ పెట్రోల్ రేట్లు కంపల్సరీ పెరుగుతాయి. సో ఏదేమైనా సరే దీనికి మాత్రం కొద్దిగా ఆలోచించవలసిన కేంద్ర ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకోవాలా. మరీ అంత ఎక్కువ పెంచకుండా కొద్దిగా తక్కువగా పెంచితే బాగుంటుందని ప్రజలంతా కోరుకుంటున్నారు, వెహికల్స్ నడిపించే వాళ్ళు ముఖ్యంగా కోరుకుంటున్నారు. 120 రూపాయల వరకు పెంచే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే 116 దగ్గరికి చేరుకుంది. 100% ఉంటుంది, 120కి చేరుకుంటుంది. ఎందుకంటే రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. సో అందరూ ఎలక్ట్రానిక్స్ వెహికల్సే నడిపిస్తారు. ఇప్పుడు 2 వీలర్స్ కానీ ఇప్పుడు 4 వీలర్స్ కూడా వచ్చినాయి కదా, గ్యాస్ ఆటోస్ కూడా గ్యాసే ఉన్నాయి. సో పెట్రోల్ డీజిల్ వాడే వాళ్ళు తక్కువ అయిపోయారు. సో గ్యాస్ కాస్ట్ కూడా పెరిగింది కదా. గ్యాస్ కాస్ట్ కూడా పెరిగింది. సో ఏమైనా సరే ఇప్పుడైతే మనకేంటంటే అక్కడ యుద్ధం జరగడం వల్ల ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో మనం వంట సామాగ్రి కూడా ఏదైనా సరే రేట్స్ పెరిగినాయి. సో ఏంటంటే కేంద్రం చొరవ తీసుకోవాలి, చొరవ తీసుకొని వాళ్ళు జాగ్రత్తగా ఉండి మనం కూడా జాగ్రత్తలో పెడితే పబ్లిక్ మేలు జరుగుతుందని నేను కోరుకుంటున్నాను.